రీప్రొడక్టివ్ సిస్టమ్ చూద్దాము. రీప్రొడక్టివ్ సిస్టంలోనే మనకి యూరినరీ సిస్టమ్ గురించి ఇచ్చారు. ఈ యూరినరీ సిస్టంలో మనకి బ్లాడర్, యురేటర్, యూరెథ్రా త్రీ మెయిన్ పార్ట్స్ అనేవి ఉంటాయి. బ్లాడర్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ స్టోరేజ్ ఆఫ్ ది యూరిన్. యూరేటర్స్ ఏంటి అంటే స్టోరేజ్ అయిన యూరిన్ త్రూ యూరేటర్స్ ద్వారా యూరెథ్రా దగ్గరకు వచ్చి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఓకే, బట్ మన కిడ్నీ గురించి చూస్తే ఫస్ట్ వన్ కిడ్నీ అనేది బీన్ షేప్ కలిగి ఉంటుంది. ఓకే, బీన్ షేప్ ఉన్నాయి, 2 కిడ్నీస్ ఉంటాయి అన్నమాట. ఈ 2 కిడ్నీస్ నెఫ్రాన్స్ కూడా కలిగి ఉంటాయి. ఎన్ని నెఫ్రాన్స్ ఉన్నాయి అంటే కొన్ని మిలియన్ ఆఫ్ నెఫ్రాన్స్ ఉంటాయి. బట్ 2 సైడ్స్ కలిపి మనకి 50 to 55 సెంటీమీటర్స్ లెంత్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈ కిడ్నీస్ అనేవి 2 ఉన్నాయి. వీటి సైజ్ ఏంటి అంటే 10 సెంటీమీటర్స్ లెంత్, 6.5 సెంటీమీటర్స్ బ్రెడ్త్, 3 సెంటీమీటర్స్ థిక్నెస్ కలిగి ఉంటాయి. తర్వాత కిడ్నీ వెయిట్ ఎంత ఉంటుంది అంటే 120 గ్రామ్స్. ఈచ్ కిడ్నీ కంటే 120 గ్రామ్స్. నెక్స్ట్ వన్ మనకి పర్ డేకి 180 లీటర్స్ ఆఫ్ వాటర్ యూరిన్ ని ఫిల్టర్ చేస్తుంది కిడ్నీ. 180 లీటర్స్ పర్ డే. నెక్స్ట్ వన్ మనము ఇంటేక్ ఎంత తీసుకున్నప్పుడు అంటే 3 to 4 లీటర్స్ పర్ డే తీసుకుంటే మనకి 1000 నుంచి 2000 అంటే అవుట్పుట్ లో ఎక్స్ట్రీట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం బ్లాడర్ గురించి చూద్దాం. ఈ బ్లాడర్ అనేది మనకి యూరిన్ స్టోరేజ్ కి మనకి యూజ్ అయ్యేది. ఓకే, ఈ బ్లాడర్ చుట్టూ మనకి మెయిన్ గా ఒక లేయర్ అనేది కన్వర్ట్ అయి ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే షేప్, సైజు, స్ట్రక్చర్గా డివైడ్ చేస్తాం. 3 షేప్, సైజు, స్ట్రక్చర్. దీని షేప్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇట్ ఈజ్ ఏ పైరామిడల్ షేప్. పైరామిడల్ షేప్ కలిగి ఉంటుందన్నమాట. తర్వాత సైజ్ వచ్చేసి 600 ml ఆఫ్ యూరిన్ ని స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఈచ్ బ్లాడర్ ఈచ్ వన్స్ అంటే ఇప్పుడు జస్ట్ మనం యూరిన్ పాస్ చేసి వచ్చాం, మళ్ళీ మనం ఎంత వాటర్ తీసుకున్నా అది ఎంత కెపాసిటీ స్టోరేజ్ కలిగి ఉంటుంది అంటే ఓన్లీ 600 ml మాత్రమే స్టోరేజ్ ఉంటుంది. వెంటనే మనము బ్లాడర్ని ఎంటీ చేయాలి. ఎంటీ చేయకపోతే మళ్ళీ వాటర్ తీసుకున్నా అది స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ ఉండదు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ద స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ దేని కలిగి ఉంటుందంటే ఇట్ ఈజ్ ఏ హాలో మస్కులర్ ఆర్గాన్ క్యాపబుల్ ఆఫ్ డిస్టెన్షన్. ఈ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. ఇది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. దీన్ని హాలో మస్కులర్ ఆర్గాన్ తో కన్వర్ట్ అయి ఉంటుంది. దీంట్లో మెయిన్ గా మనకి ప్యూబిస్, సింఫిసిస్ ప్యూబిస్, ఇక్కడ ఉన్న పార్ట్ మనము సింఫిసిస్ ప్యూబిస్ అన్నమాట. యూరెథ్రా పైన ఉండేది సింఫిసిస్ ప్యూబిస్. ఇక్కడి వరకు మనకి యూరిన్ అనేది స్టోరేజ్, ఇక్కడ బ్లాడర్లో స్టోరేజ్ అయిన యూరిన్ ఇక్కడ వరకు వచ్చి త్రూ యూరెథ్రా ద్వారా ఎక్స్క్రీట్ అనేది జరుగుతుంది. ఈ పైన ఉండేదాన్ని మనము సింఫిసిస్ ప్యూబిస్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి యూరేటర్స్. యూరేటర్స్ ని మనం తెలుగులో మూత్రనాళాలు అంటాం. ఆల్రెడీ స్టోరేజ్ అయిన యూరిన్ బ్లాడర్ నుంచి యూరేటర్స్ ద్వారానే మనకి సప్లై అనేది అవుతుందన్నమాట. ఈ యూరేటర్స్ ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. ఈ యూరేటర్స్ లో 3 పార్ట్స్ గా ఉంటాయి. అంటే ట్రాన్స్టిషనల్ ఎపిథీలియం తో కవర్ చేయబడి ఉంటుంది, మస్కులర్ కోట్ కలిగి ఉంటుంది, తర్వాత ఔటర్ కోట్ కూడా ఉంటుంది. ఓకే, ట్రాన్స్టిషనల్ ఎపిథీలియం లేయర్, మస్కులర్ లేయర్, ఔటర్ కోట్ 3 గా అవి డివైడ్ అయిపోయి 3 లేయర్స్ కింద కవర్ చేయబడి ఉంటాయి అన్నమాట. తర్వాత దీంట్లో బ్లడ్ సప్లై ఏంటి అంటే ఇలియాక్, యూటిరిన్ అండ్ వెసికల్ ఆర్టరీస్. యూరియా, యూటిరిన్, వెసికల్ ఆర్టరీస్ ఈ 3 వల్లనే దీనికి సప్లై అనేది జరుగుతుంది బ్లాడర్. ఓకే, నెక్స్ట్ వన్ ద ఎఫెక్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుంది అంటే యూరేటర్స్ ఫాస్ట్గా వర్క్ అవుతాయి. సర్క్యులేషన్ అక్కడ ఎక్కువగా అవ్వడం వల్ల యూరిన్ అనేది హాఫ్ అన్ అవర్ వన్స్, 20 minutes వన్స్ అలా వెళ్తూ ఉంటారు ఎవరు ప్రెగ్నెంట్ లేడీస్. ఎందుకంటే యూటిరస్ దగ్గర ఉన్న ప్రెజర్ మొత్తము బ్లాడర్ మీద పడుతుంది. కాబట్టి వాళ్ళకి యూరిన్ ఫ్రీక్వెంట్గా వెళ్ళే అవసరం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్ బ్లాడర్లో, బ్లాడర్ ఎక్కడ సిచ్యువేట్ అయ్యింది అంటే పెల్విస్ జస్ట్ బిహైండ్ ద సింఫిసిస్ ప్యూబిస్. మనకి పెల్విస్ అనేది ఇక్కడ ఉంటుంది, సింఫిసిస్ ప్యూబిస్కి వెనకాల ఉంటుంది బ్లాడర్. ఓకే, పెల్విస్ సింఫిసిస్ ప్యూబిస్కి మిడిల్లో ఉండేదే బ్లాడర్. నెక్స్ట్ వన్ ద బ్లాడర్ సప్లై. అసలు బ్లాడర్కి ఎలా సప్లై అవుతుంది అంటే ఇట్ ఈజ్ ఏ వేరియస్ డ్రైనేజ్. అంటే ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ ఇలియాక్, ఔటర్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఎక్స్టర్నల్ ఇలియాక్, ఈ ఇలియాక్ నుంచి ఔటర్ గ్లాండ్ నుంచి బ్లడ్ సప్లై అనేది బ్లాడర్ జరగడం వల్లనే దాని యొక్క ఫంక్షన్ అనేది ప్రాపర్గా చేయగలుగుతుంది. నెక్స్ట్ వన్ ద నర్వ్ సప్లై. ఇక్కడ మనకి సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ నర్వ్ అనేది 2 ఇన్వాల్వ్ అయ్యి నర్వ్ సప్లై అనేది బ్లాడర్కి జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి సపోర్ట్. ఇవి వేటికి సపోర్ట్గా ఉంటాయి అంటే మనకి ఇక్కడ 2 lateral ligaments. లిగమెంట్స్ అనేవి ఈ బ్లాడర్కి సపోర్ట్గా ఉంటాయి యూరిన్ పాస్ చేయడానికి. ఇక్కడ మీకు 2 ఉన్నాయి చూడండి. ఇది లిగమెంట్స్ ఈ సైడ్, ఇది
పెల్విక్స్కి అటాచ్ అయి ఉంటాయి, బ్లాడర్ కూడా సపోర్ట్గా ఉంటాయి. నెక్స్ట్ వన్, వీటి రిలేషన్ ఏంటి అంటే యాంటీరియర్ సింఫిసిస్ ప్యూబిస్ అంటే ఫ్రంట్ ఆఫ్ ది సింఫిసిస్ ప్యూబిస్కి ఇది బ్లడ్ సప్లై రావడానికి హెల్ప్ అవుతుంది. వీటితో పాటు ఇన్ఫీరియర్గా అయితే మనకి యురెత్రా ఉంటుంది, పోస్టీరియర్గా అయితే మనకు బ్లాడర్ అనేది సిచ్యువేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఫంక్షన్స్, దీని ఫంక్షన్స్ ఏంటి అంటే రిజర్వాయర్ ఆఫ్ యూరిన్. రిజర్వాయర్ అంటే ఒక కాలువలాగా యూజ్ అవ్వడం, అంటే ఒక కెనాల్ లాగా యూజ్ అయ్యేది రిజర్వాయర్. ఇప్పుడు మనకి బ్లాడర్ నుంచి ఒక రిజర్వాయర్ లాగా యురేటర్స్ అనేవి ఉంటాయి. ఆ యురేటర్స్ ద్వారా మళ్ళీ మనకి యురెత్రా కనెక్ట్ అయ్యి ఎక్స్క్రీట్ అవుతుంది. ఈ విధంగా అన్నమాట ఎక్స్కర్షన్ ఆఫ్ యూరిన్ కూడా బ్లాడర్ నుంచి జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం యురెత్రా గురించి చూద్దాం. యురెత్రా అనేది ఏంటి అంటే ఎక్కడ ఇది అటాచ్ అయ్యి ఉంది, బ్లాడర్కి డౌన్లో, బ్లాడర్కి కనెక్ట్ అయ్యి డౌన్లో అటాచ్ అయిన దాన్ని మనం యురెత్రా అంటారు. ఇట్ ఈజ్ ఏ ఓపెనింగ్ ఆఫ్ ది అప్పర్ పార్ట్ ఆఫ్ ది వజైనా. వజైనాకి పైన ఉండేది. ఇట్ ఈజ్ ఓపెనింగ్ టు ద త్రో ద బ్లాడర్. బ్లాడర్కి ఓపెనింగ్ అయి ఉండేది యురెత్రా. ఇట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ యురెత్రా ఈజ్ పాసింగ్ ఆఫ్ ది యూరిన్ ఆర్ ఎక్స్క్రీట్ ఆఫ్ ది యూరిన్. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి సబ్మ్యూకస్ కోట్ అనేది మస్కులర్ కోట్, తర్వాత అవుటర్ లేయర్, ఇది కూడా 3 లేయర్స్ని కలిగి ఉంటుంది. సబ్మ్యూకస్ కోట్ అంటే ఇది మ్యూకస్ ఎపిథీలియంని కలిగి ఉంటుంది. మస్కులర్ కోట్ అంటే మజిల్ లేయర్, తర్వాత అవుటర్ లేయర్ అంటే అవుటర్ కవరింగ్ ఆఫ్ ది టిష్యూ, కనెక్టివ్ టిష్యూ కూడా ఉంటుంది, అవుటర్ని కవర్ చేసి ఉంటుంది. ఈ విధంగా 3 ఉంటాయి. నెక్స్ట్ వన్, దీంట్లో బ్లడ్ సప్లై ఏంటి అంటే వీనస్ డ్రైనేజ్, లింఫాటిక్ డ్రైనేజ్, నర్వ్ సప్లై. నర్వ్ సప్లైలో సింపాథటిక్, పారాసింపాథటిక్ రెండు ఇన్వాల్వ్ అయినాయి అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి నర్వ్ సప్లై తర్వాత స్పించర్స్. ప్రతి యురెత్రా దగ్గర స్పించర్స్ అనేవి ఉంటాయి. ఈ స్పించర్స్ మనకి ఎందుకు యూజ్ అవుతాయంటే కంట్రోలింగ్, మనం యూరిన్ కంట్రోల్ చేసుకోవాలనుకున్నప్పుడు స్పించర్స్ ఎవరికైతే నార్మల్గా ఉంటాయో వాళ్ళు మాత్రమే చేసుకోగలుగుతారు. ఎవరికైతే స్పించర్ అబ్నార్మల్ లేదా లూజ్ అయిపోతాయో వాళ్ళు యూరిన్ తెలియకుండానే పాస్ చేస్తారు. దీన్ని మనం ఇన్కాంటినెన్స్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ది యూరిన్ అంటారు, ఎప్పుడు స్పించర్స్ లూజ్ అయిపోయినప్పుడు అనమాట. నెక్స్ట్ వన్ సపోర్ట్, యాంటీరియర్ వజైనల్ వాల్. ఫీమేల్స్కి ఇది రిప్రొడక్టివ్ సిస్టమ్ ఫీమేల్స్కి కాబట్టి పైన యురెత్రా ఉంటుంది, కింద వజైనా ఉంటుంది. ఇప్పుడు యురెత్రాకి సపోర్ట్ ఏంటి అంటే వజైనా వాలే సపోర్ట్. ఓకే, నెక్స్ట్ వన్ ద ఫంక్షన్. ఇది ఏం చేస్తుంది అంటే కన్వే చేస్తుంది. కన్వే అంటే ఏంటి, పాసేజ్. ఎక్కడి నుంచి, బ్లాడర్ నుంచి యూరిన్ యురెత్రా ద్వారా కన్వే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ మిక్చురేషన్. మిక్చురేషన్ అంటే పాసింగ్ ఆఫ్ యూరిన్. పర్ డేకి ఎంత 1000 నుంచి 2000 ml యూరిన్ పాస్ చేస్తే దాన్ని మిక్చురేషన్ అంటారు. ఈ యూరిన్ ప్యాసేజ్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. హెమచూరియా అంటారు. చెప్పాను గుర్తుందా? యూరిన్లో బ్లడ్ ప్రజెంట్ అయితే హెమచూరియా అంటారు. ప్రోటీనూరియా అంటే ప్రోటీన్ ప్రెజెన్స్ ఇన్ యూరిన్. ఆల్బుమినూరియా ఆల్బుమిన్ ప్రెజెన్స్ ఇన్ యూరిన్. గ్లైకోసూరియా గ్లూకోజ్